Namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, weekend and welcome to News and Views. కొత్త సార్ వచ్చిండ్రు, రాష్ట్రంలో 2 రోజులు తిరిగిండ్రు, తెలంగాణపై త్రిమూర్తులకు రోడ్ మ్యాప్ తెమ్మన్రు, ఢిల్లీకి రమ్మన్రు, గుసగుసలు పెట్టిండ్రు, కోర్ కమిటీ పెట్టిండ్రు, ఇక తేల్తదనుకుంటే మళ్ళీ ముడి పెట్టిండ్రు. ఈ పంచాయతీకి ఇట తేల్తదనుకుంటే అనుకున్నట్టే మరో సుట్టు తిప్పిండ్రు. Weekend, and here are the top 10 headlines. CWC to take final decision on T. ఒక రచ్చ ముగిసింది, ఇంకో చర్చ మిగిలింది, అంతిమ నిర్ణయం CWCదే. కాంగ్రెస్ ఇంచింగ్ టు టేస్ట్ టీ. సీన్ CWCకి కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో నిర్ణయం లేదు, 3 దారుల్లో 3 నేతలు. కాషియస్ కాంగ్రెస్ సర్వ్స్ కోల్డ్ టీ. ఇక సమరమే, ఉద్యమంతోనే తెలంగాణ టీజేఏసీ. హిందుత్వ బిహారీ మోడీ, గుజరాత్ మత కలహాలపై సమర్థన, హిందూ జాతీయవాదేనన్న మోడీ. అతలాకుతలం, భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు, లోతట్టు ప్రాంతాలు జలమయం. జైలు పక్షుల నిషేధంపై పునఃసమీక్ష, సుప్రీంకు కేంద్రం అభ్యర్థన. చివరిగా కొట్టారు మరో కప్పు, సెల్కాన్ విజేత టీమిండియా. యాక్షన్ కట్ చేస్తే సీన్ సస్పెన్స్, మరో మజిలీ. మెలికెలు తిరుగుతున్న తెలంగాణ మరో మెలిక తిరిగింది. తెలంగాణ వాయుగుండం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వైపు మళ్ళింది. రాబోయే రోజుల్లో వాతావరణం చల్లబడనుందా, లేక మళ్ళీ హీట్ ఎక్కి చిర్రెత్తిస్తుందా? టీ తండా తండా, గరం గరం. కోర్ భేటీ దిగ్విజయం, భారీ బడ్జెట్ రోడ్ మ్యాప్ల విడుదల, క్లైమాక్స్ జంక్షన్ లో టీ, హాట్ హాట్, కోల్డ్ కోల్డ్, సంబరమా సమరమా. త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న తెలంగాణపై రాష్ట్ర త్రిమూర్తులు కాంగ్రెస్ కోర్ కమిటీకి వాదనలు వినిపించారు. 2.5 గంటల సేపు సాగిన తెలంగాణ పోస్ట్మార్టంలో నుంచి బంతి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి పడింది. తాడో పేడో తేలుస్తామన్న అధిష్టానం ఇక ఏ రోడ్ మ్యాప్ లో పయనించనున్నదన్నదే సందేహంగా మారింది. బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ అల్లా త్రిమూర్తుల వాదనలు విన్న కోర్ ధర్మాసనం కర్ర విరగొద్దు, పాము చావొద్దన్న చందంగా వ్యవహరించే పనిలో పడింది. పాటించే చాణక్య నీతల్లా రాష్ట్ర విభజన అంశాన్ని ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానమైన పార్లమెంటుకు తీసుకువెళతారా అన్నదే ఉత్కంఠ. అలా చేసినట్టయితే కొంత ఊపిరి పీల్చుకునేందుకు పార్టీకి సమయం దొరుకుతుంది. ఆ తర్వాతే ఎలాంటి ప్రక్రియనైనా చేపట్టేందుకు అవకాశం సులభతరం అవుతుంది. రాష్ట్రంలో అగ్గి రాజేయకుండా ఉండాలంటే పార్లమెంటుకు బిల్లు తేక తప్పదు. అది వర్షాకాల సమావేశాల, శీతాకాల సమావేశాల అన్నది ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాంగ్రెస్ కోర్ కమిటీ మళ్లీ ఈ రోజు 2009 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆహార భద్రతపై పార్టీ రాష్ట్రాల అగ్రనాయకులతో సమావేశం కానుంది. ఈ సమావేశం ముగిసేంత వరకు ఎలాంటి నిర్ణయం చేపట్టేందుకు సాహసం చేయలేదు. ప్రశ్నల్లా ఒడిదుడుకులు లేకుండా ప్రక్రియ సావధానంగా సాగాలంటే పార్లమెంట్ వైపే మొగ్గు చూపుతారా, మరింత కూలంకషంగా చర్చించేందుకు సమయం కోరుతారా? మిత్రపక్షాలు కలిసొస్తాయా, లేక ఆకలి కేకల గందరగోళంలో పార్లమెంట్ సమావేశాలు వాయిదార్పణం అవుతాయా? ఇదే సమయంలో బోరీ బిస్త్రీ సర్దుకొని ఎన్నికలకు వెళతారా? క్లైమాక్స్ కు చేరిన కథ ఎలాంటి మలుపు తిరగనుంది? టీ తండా తండా, గరం గరం. ఓకే, టీ తండా తండా, గరం గరం. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో ఫర్ సమైక్యాంధ్ర ఎస్ వీరయ్య, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, ఫర్
తెలంగాణ ఆర్ విద్యాసాగర్ రావు గారు, తెరాస వ్యవస్థాపక సభ్యులు. ఫర్ సమైక్యాంధ్ర బూదాటి రాధాకృష్ణయ్య గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఫర్ తెలంగాణ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి. అయ్యా, ఒక చిన్న విన్నపం, అందరికీ ఒక్కొక్క నిమిషం ఇస్తాను. నిన్నటి పరిణామాలపై మీరు వాదనలు వినిపించండి. దాని తర్వాత వీల్ ఓపెన్ అప్ ద డిబేట్. ఆర్ విద్యాసాగర్ గారు, మీతో ప్రారంభిద్దాం. ఇప్పుడు నిన్న ఏదైతే జరిగిందో అది తెలంగాణ వాడు మనసు చాలా గాయపడింది, అనుమానం లేదు. ఎందుకంటే నిన్న వాడు ఇదివరకు దిగ్విజయ్ సింగ్ గారు చెప్పడం అయితే మీడియాలో వచ్చిన హైప్ బట్టి నిన్న ఏదో తేల్చేస్తారు అనే అభిప్రాయం కలిగింది. అయితే ఇప్పటికీ ఎవరు ఏం చెప్పినా కూడా పొత్తూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఇది తెలంగాణ వైపు ఒక ముందడుగు అని చెప్పడం అనేది నేను వ్యక్తిగతంగా నేను కూడా అదే నమ్ముతున్నాను. ఫైన్. వీరయ్య గారు, కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర ప్రజానీకాన్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకోవచ్చు అనుకుంటున్నది. ఇప్పుడు చేసినటువంటి చర్చలు, వచ్చిన రోడ్ మ్యాపులన్నీ ఎన్నికల రోడ్ మ్యాపులు తప్ప రాష్ట్ర సమస్య పరిష్కారానికి రోడ్ మ్యాపులు కాదని చెప్పేసి స్పష్టంగా కనపడతాం. ఓకే. సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, నిన్న జరిగినటువంటి కోర్ కమిటీలో దీని అభిప్రాయం చూస్తే అసలు మోసాల పునాది పైన జరిగినటువంటి కోర్ కమిటీ ఈ విధంగానే ఉంటుందని ఊహించినాం మేము. అంతేకాకుండా విశ్వాసఘాతానికి పరాకాష్టాన్ని చెప్పొచ్చు. దిగ్విజయ్ సింగ్ గారు ఇది ఒక రాజ్యాంగ సవరణ కావాలని, అసలు తెలంగాణ ఎప్పుడూ చెప్పలేదని అసంగబద్ధమైనటువంటి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినారు. ఫైన్. బోదటి రాధాకృష్ణ గారు, రాజకీయవేత్తల్లో ఏ పరిస్థితులు ఉన్నా, ఏ వాతావరణం ఉన్నా, ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా మాట్లాడేటప్పుడు మనసులో రాజకీయంతోనే మాట్లాడడం అనేది అలవాటైపోయిన రోజులు ఇవి. అందువల్ల ఏదో సదుద్దేశంతో టేకప్ చేసినటువంటి ఒక సమస్యకి దాన్ని సదుద్దేశంగా సద్భావనతో చూడడం అనేటటువంటిది మర్చిపోయేలా నిందలు ఆపాదించడం సహజమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ లేక కేంద్ర ప్రభుత్వం కానీ ఒక దృఢ నిశ్చయంతో ముందడుగు వేసింది. చాలా ఇది కోర్ కమిటీలో చర్చ అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క కమిట్మెంట్కి నిదర్శనం. తెలంగాణ సమస్య పరిష్కారం చేయడానికి మార్గం అయితే ఎంటర్ అయిపోయారు. నౌ లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. ముగ్గురు త్రిమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఓకే, వాస్తవం ఒప్పుకుంటారో ఒప్పుకోరో, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ముగ్గురు 3 రోడ్ మ్యాప్లు ఇచ్చారు. ఒక ఆయనేమో తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజ్ ఇవ్వాలి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటారు. ఇంకొక ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు, ఆయన తెలంగాణ వాదాన్ని వినిపిస్తాడు. ఇంకొక పార్టీ అధ్యక్షుడు, అయ్యా మీ నిర్ణయం మీకే వదిలేశాం, కానీ తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటాడు. బూదాటి రాధాకృష్ణయ్య గారు, సమస్యల్లో 3 రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఏ విధంగా ఈ ముగ్గురిని రోడ్ మ్యాప్లు ఇవ్వమని అడుగుతారు? ఇప్పుడు పార్టీలో ఒకే పార్టీలో ఉన్నా కూడా ప్రాంతీయంలో ప్రజలు కానీ నాయకులు కానీ కింద నుంచి పై వరకు ఎవరి వాదనలకు వాళ్ళు కమిట్ అయిపోయి ఒక వాతావరణం సృష్టించబడింది రాష్ట్రంలో. ఈ దశలో మరి వాళ్ళు ముఖ్యమంత్రులైనా, ఉప ముఖ్యమంత్రులైనా, పిసిసి అధ్యక్షులైనా వాళ్ళ యొక్క హైయెస్ట్ ఈ రాష్ట్రానికి అధినేతలుగా వాళ్ళ అభిప్రాయం స్వీకరించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి, అధిష్టానానికి, పార్టీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత ముగ్గురిపై ఉంది. ముగ్గురిని పెద్ద తప్పు చేస్తున్నారు. ఏ విధంగా ముగ్గురిని 3 ప్రాంతాల నాయకులని మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వమంటూ అడగడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు రాయబారం సాగించాడు, సంవత్సర కాలం శ్రీకృష్ణుడు రాయబారం సాగించిన తర్వాత ఆయన ఎన్నో ప్రతిపాదనలు చేశారు. దాంట్లో తీసుకోకుండా డిసెంబర్ 9 నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే 3 ప్రాంతాల నాయకులు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఏ విధంగా ఈ రోడ్ మ్యాప్లో ఇలాంటి వాదనలు వినిపిస్తారు? మీరు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా, లేకపోతే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా? వహించనివ్వండి. ప్రాంతాలకు వహించినా, రాష్ట్రానికి వహించినా, 3 ప్రాంతాల ముఖ్య నేతలు ఉన్నప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పినా కేవలం వీళ్ళ అభిప్రాయం మీదనే ఆధారపడి కోర్ కమిటీ, సిడబ్ల్యూసి ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది తప్పు. కాబట్టి కోర్ కమిటీలో ఎవరి అభిప్రాయాలు అంటే దే రిప్రజెంట్ ది ఏరియా ఆఫ్ ద కన్సర్న్ ఏరియా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర, రాయలసీమ,
అలాగే పిసిసి ప్రెసిడెంట్ కోస్తాంధ్ర, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. సో దట్ మీన్స్ 3 ప్రాంతాల వాళ్ళ యొక్క అభిప్రాయం, ఎవరి అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకోవడమే ఇంపార్టెంట్. ఒక క్రూషియల్ చర్చలో ఇప్పుడు గతంలో ఎవరి ఇండివిజువల్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా, ఎవరి పాటు కూడా మాట్లాడినా, ఇప్పుడు కలెక్టివ్ గా బాధ్యత కోర్ కమిటీ కూర్చొని వీళ్ళని పిలిపించి దిస్ ఈజ్ అథెంటికేటెడ్, ఒక అథెంటికేటెడ్ గా. క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. విద్యాసాగర్ రావు గారు, దశాబ్దాలుగా నానుతున్న సమస్య 22 నిమిషాలు, 17 నిమిషాలు, 35 నిమిషాల్లో ఏ విధంగా ఈ రోడ్ మ్యాప్ల వల్ల తెలంగాణ సాకారం అవుతుందంటారు విద్యాసాగర్ గారు? ఇప్పుడు అసలు 3 రోడ్డు మ్యాప్లు ఇచ్చినారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదం వల్ల. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ప్రకటించకుండా మిగతా అన్ని రాజకీయ పార్టీల వైఖరి ప్రకటించమన్నట్టుగానే ఈనాడు మళ్ళీ ఈ 3 రోడ్ మ్యాప్లు ఇచ్చే విధంగా మీరు 2004 ఎన్నికల్లో తెలంగాణ పేరిట యూపీఏ 1 అయింది, దాని తర్వాత యూపీఏ 2 ఫామ్ చేసినారు, ఎన్నెన్నో జిమ్మిక్ చేసినారు. చివరికి 9 డిసెంబర్ నాడు ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటన చేసిన తర్వాత మీ పార్టీ అభిప్రాయం చెప్పాలంతే. కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం చెప్పడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మొత్తం భారతదేశంలో ఒక ప్రకటన చేసింది, మీరు బిల్లు ప్రవేశపెట్టండి, మేము మద్దతు ఇస్తామని. ఇంత మంచి అవకాశం అసలు ఎప్పుడు దొరకదు. నేను లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి వీరే గారు. ఇప్పుడు అసలు 3 నాయకుల్ని 3 రోడ్ మ్యాపులతో ఢిల్లీకి రమ్మని చెప్పడం ద్వారానే కొత్త డ్రామాకు తెరలేపింది ప్రభుత్వం. సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కాంగ్రెస్ అధిష్టానానికి ఉంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అమలు జరపడానికి అవసరమైన రోడ్ మ్యాపులతో రండి అని చెప్పేసానంటే అప్పుడు స్పష్టత ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అమలు జరపడానికి ఏం చేయాలి? వీరయ్య గారు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇంకా వేరే నాయకులే కరువు అయిపోయారా? ఆ నాయకులను ఏ విధంగా ఇది చూస్తుంటే మొత్తం గందరగోళ పరిస్థితిని ఏర్పరిచే విధంగా కనబడుతుంది. ఇది వాస్తవమా కాదా? కరెక్ట్. అది ఖచ్చితంగా గందరగోళాన్ని ఎంతకాలం వీలైతే అంతకాలం కొనసాగించాలి. ఈ ఎన్నికల సీజన్లు అయిపోయేదాకా జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఇట్లా ఆడుకోవచ్చు అనేటువంటి భ్రమల్లో కాంగ్రెస్ ఉంది. అంతకంటే ఇంకా వేరే మీరు చెప్పింది 100% నిజం. వాళ్ళు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కింద ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూర్చుని అధ్యయనం చేసి లోతైన అధ్యయనం చేసి సరే వాళ్ళు ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చినా కూడా 1 సంవత్సరం పాటు వాళ్ళు తీసుకున్నారు. వీడు చెప్పింది ఏం కొత్త ఉందండి? ఎవరి అభిప్రాయం వాడు చెప్పాడు. అయినా మీరు అన్నట్టుగా ఒక రాష్ట్రానికి బాధ్యత వహించిన వాళ్ళు ఎవరి ప్రాంతం ఒక ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ ఇస్తే ఈ ప్రాబ్లము అని చెప్పితే అంటే ఇక మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేపు పొద్దున మీరు ఎట్లా పనిచేస్తారండి? కలిసి ప్రజాస్వామ్యంలో ఉన్నామా నిరంకుశత్వంలో ఉన్నామా? చాలా గందరగోళ పరిస్థితి. అసలు దానికంటే వాళ్ళే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఈ రోడ్ మ్యాప్ని ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమవుతుందా లేదా అని 1-2 ఆప్షన్స్ ఇచ్చి దాన్ని స్టడీ చేయబట్టి బాగుంది. కానీ ఎవరు రోడ్ మ్యాప్ వాడు తీసుకురామంటే ఎవరు రోడ్ మ్యాప్ వాడు తీసుకొచ్చారు. పూర్తిగా గందరగోళ పరిస్థితి. విచిత్రంగా ఉంది మీరు మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వీళ్ళని వీళ్ళని అడిగేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం చేసి ఇది డిసిషన్ అన్న తర్వాత ఎవరిని అడిగే అవసరం ఏముంది? ఎవరి అభిప్రాయం ఇంకేముంది? అమలు చేయడంలో వాళ్ళు తీసుకుని నిర్ణయం అమలు అయిపోద్ది. రాధాకృష్ణ గారు వన్ సెకండ్, ఐ విల్ నాట్ హెసిటేట్ ఇన్ సేయింగ్ ఎవరి అస్తిత్వం వారు కాపాడుకోవడానికి రాష్ట్రం ముక్కలైనా పర్వాలేదు కానీ మా పార్టీ నెగ్గాలి, మా అస్తిత్వం కాపాడుకోవాలి. ఇది ఈ విధానం స్పష్టంగా కనబడుతుంది. ఒప్పుకుంటారా లేదా? ఒకటండి, బాధ్యతగా ఈరోజు ఒక సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు వస్తే దానికి ఎలాంటి చెలవల పనులు అద్ది ఇటువంటి ఆపాదించి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని శంకించడం అనేటటువంటిది అన్యాయం అండి. ఇది వాళ్ళు ఈరోజు ఎన్నో ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, సమైక్యాంధ్ర ఉద్యమాలు అన్నీ చూసిన తర్వాత వివిధ ఇండివిజువల్ వ్యక్తులు ఎంతోమంది వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్లు వాళ్ళు ఇది చేసిన తర్వాత సో ఈ సీరియస్నెస్ గుర్తించి ఈరోజు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, కోర్ కమిటీని, పార్టీ అధిష్టానం మనం మొత్తం మీద స్టార్ట్ అయింది ఒక నిర్ణయం తీసుకోబోతుందని అభినందించాల్సింది భావించి దానికి కూడా మనం ఏదేదో అది దాన్ని కూడా మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది పొలిటికల్ అండి.
దయచేసి Okay. పొలిటికలైజ్ చేయడం మంచిది కాదు. టుడే వీరయ్య గారు అభినందించాల్సింది పోయి పంచాయతీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామా అంటే ఏ విధంగా చూడాలి? వన్ సెకండ్ బుధాటి అధ్యక్ష గారు, యూ హావ్ గివెన్ యువర్ వన్ సెకండ్ మీ వాదన వినిపించారు. లెట్స్ గెట్ ది అదర్ రియాక్షన్స్. బుధాటి అధ్యక్ష గారు వన్ సెకండ్ భుజాలు తడుముకోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ చర్చ ఇప్పుడు ప్రారంభించడానికి కారణమే పంచాయతీ ఎన్నికల పంచాయతీ ఇది. ఇప్పుడు ఈ పేరు మీద దాట వేస్తూ పంచాయతీ ఎన్నికలు ఎట్టగట్టెక్కాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. నేను అడగదలుచుకుంది ఒకటే, రాధయ్య గారు కొంచెం వినండి. నేను చెప్పదలుచుకుంది ఒకటే. రాధయ్య గారు ముందే చెప్పినట్టు 3-3.5 సంవత్సరాలుగా చాలా ఇటు ఉద్యమాలు జరిగినాయి, అటు ఉద్యమాలు జరిగినాయి, అన్ని చర్చలు జరిగినాయి. ఇన్ని చర్చలు జరిగిన తర్వాత ఇలా కొత్తగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక్క నిమిషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ దేశాన్ని వేధించే కీలక సమస్యలన్నీ చర్చించే ఆనవాయితీ దానికి ఉన్నదా? ఎన్నడన్నా అలాంటివన్నీ చర్చించిన తర్వాతనే పార్లమెంటుకు వచ్చారా? ఒకవేళ మీరు ఈ విషయం నుంచే ప్రారంభిద్దాం వర్కింగ్ కమిటీలో చర్చించడం అని అనుకుంటే ఈ 3.5 సంవత్సరాల పాటు మీరు వర్కింగ్ కమిటీలో చర్చించకుండా మిమ్మల్ని అడ్డం పడ్డోళ్ళు ఎవరు? ఈ రోజు అందరూ 12 బారాజులై అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఒక రోజు ముందే ఏమీ లేదు అంతా హుళక్కి అని చెప్పేసి మాయ చేసి అంతా గ్యాస్ అని చెప్పేసి తేల్చేసినలే. తీరా 12వ తేదీ సాయంత్రానికి వచ్చేటప్పటికే మేము వర్కింగ్ కమిటీలో మాట్లాడుకొని తేల్చుతామన్నారే. జనాన్ని ఇట్లా ఫూల్స్ చేస్తే ఎంతకాలం ఫూల్స్ చేయగలుగుతారని. ఫైన్, that depends upon the gravity of the issue. Fine, once again, let me get the other reactions also. Bhudat Radheshna garu, నేను తొందరపడకండి. నేను ఇప్పుడప్పుడే తేలే అంశం కాదు. ఒకటి సిహెచ్ విద్యాసాగరరావు గారు అభినందించాల్సింది పోయి మోసమే కాంగ్రెస్ ఎజెండా, నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు అంటే ఏ విధంగా చూడమంటారు? తప్పకుండా ఈ మోసం కాకపోతే మరేమిటిది? మోసము విశ్వాసఘాతకం తప్ప మరొకటి కాదు. మీరు తెలంగాణ ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీని నియామకం చేస్తారు. ఆ శ్రీకృష్ణ కమిటీకి ఆ నియామకం చేసిన తర్వాత 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బుక్ ఒకటి తయారు చేసిన తర్వాత ఇది ఒక డస్ట్బిన్ వ్యవస్థ, దీని అభిప్రాయం తీసుకోమంటారు. రెండవ ఎస్ఆర్సీకి సంబంధించి పలుమార్లు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా కేంద్ర జాతీయ పార్టీ ఏముందంటే అసలు తెలంగాణ అంశానికి సంబంధించి ఈ రెండవ ఎస్ఆర్సీ లేదు, మిగతా ప్రాంతాలకే తప్ప తెలంగాణకు వర్తించని మీరు చెప్పినారు. అంతేకాకుండా 9th డిసెంబర్ ప్రకటనకు ముందు రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసే గారి అభిప్రాయంతో పాటు శాసనసభలో ఉన్న ప్రతిపక్ష పార్టీల యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఈ యొక్క మినిట్స్ను మీరు ఢిల్లీకి పంపితేనే భారత ప్రభుత్వ తరఫున తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని హోంమంత్రే సాక్షాత్తు ప్రకటన చేయడం, తర్వాత ఉభయ సభలో చెప్పిన తర్వాత మళ్ళీ నాడు రోడ్ మ్యాప్ అయింది. మీ చర్చలు ఏమిటి? దీన్ని ఏమంటారు? అసలు ఇంత ఆశమాసిగా తీసుకోవడం అనేది అసలు భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఫైన్, యూ మేడ్ యువర్ పాయింట్. ఆర్ విద్యాసాగరరావు గారు, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటాం, కాపల కుక్కలాగా పడి ఉంటామని అన్న మీరు వాళ్ళు నిర్ణయానికి వస్తే మేము పార్టీని విలీనం చేయము, పార్టీ విలీనం చేసే ప్రసక్తే లేదు. 1, తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీ కొండను తవ్వి ఎలకను పట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమంటే మీ అస్తిత్వం కాపాడుకోవడానికి కూడా మీరు తాపత్రయపడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? అదేమిటి అస్తిత్వం కాపాడుకోవడానికి ఏముందంటే విలీనం అవసరమైతే విలీనం చేస్తావు తెలంగాణ సాధన కోసం అని దాంట్లో స్టాండ్ ఉన్నది, ఇప్పటికే ఉన్నది. అది ఎక్కడ పోలేదు. అది నిన్న మీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అంటే మా నాయకుల ప్రధాన నాయకుడు ఎక్కడ చేశాడు వ్యాఖ్య? అదేం చేయలేదు ఇప్పటిదాకా. ఇవాళ చెప్తారు, ఈవేళ చెప్తారు. 2-3 రకాల నాయకులు, ఇద్దరు 2 రకాలుగా చెప్పారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ ఇంకెవరి ఒక పాయింట్ ఎందుకు ఈ విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒకటి స్పష్టమవుతుంది. 1 సెకండ్ ఆర్ విద్యాసాగరరావు గారు, ఒకటి స్పష్టమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేకుండా పోయింది. ఆ స్పష్టత కోసం ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి తీసుకెళ్లిన విధంగా కనబడుతుంది. ఫైన్. దాని తర్వాత మీరు మీ నాయకుడు సైలెంట్ గా ఉన్నారు, తెలుగుదేశం నాయకుడు కూడా సైలెంట్ గా ఉన్నారు, ఏమవుతుందో చూద్దామని. ఇలాంటి సమయంలో మిగతా వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మళ్ళీ బంద్ అన్నారు, ఈరోజు అన్ని స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయి. ఈ విధంగా మళ్ళీ పోరుకు దిగితే వాళ్ళు నిర్ణయం అంటూ తీసుకునే అవకాశం దొరుకుతుంది అంటారా? ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం కోసమే చేస్తున్న నిర్ణయం ఇది. తర్వాత సైడ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. తెలుసు మీకు. ఒత్తిడి చేయడం వల్ల అవుతుందా? ఒకటే విషయం, ఒత్తిడితోనే రాష్ట్రాన్ని విభజించాలా? ఇక్కడ ప్రజలు చేస్తున్నారు, అక్కడ నాయకులు చేస్తున్నారు. అక్కడ ప్రజలు చేయడం లేదు. నాయకులు రెచ్చగొట్టట్లేదా? నాయకులు ఇక్కడ నాయకులు ఇప్పుడు కలిశారు. ఇప్పుడు కలిశారండి అసలు? ఇప్పటికైనా కలిశారా? మొన్న 30 తర్వాత తప్ప మీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా మీకు చెప్పారా
ఈవేళ కాంగ్రెస్ వాళ్ళు యునైటెడ్గా తెలంగాణలో మేము కూడా తెలంగాణ కోసం ఉన్నామని చెప్పేసి ఒక ఇది ఇస్తున్నారు తప్ప ఎప్పుడైనా వీళ్ళు కలిశారా? ఏం ఇప్పటికీ మాట్లాడతారండి? తెలంగాణ నాయకుల గురించి మాట్లాడుతున్నాను నేను. తెలంగాణ నాయకులే. అందరూ భూదాటి రాధాకృష్ణ గారు, one second. భూదాటి రాధాకృష్ణ గారు, one second. భూదాటి రాధాకృష్ణ గారు, one second. See, ఒకటి నేను ఈ రోజు నేను ఒక 1 second one second విద్యాసాగరరావు గారు, ఆర్ విద్యాసాగరరావు గారు, ఆర్ విద్యాసాగరరావు గారు, one second, ఆర్ విద్యాసాగరరావు గారు, ఆర్ విద్యాసాగరరావు గారు, 1 second. విద్యాసాగరరావు గారు, one submission. విద్యాసాగరరావు గారు, విద్యాసాగరరావు గారు, విద్యాసాగరరావు గారు, విద్యాసాగరరావు గారు, ఈ అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. one second. ఇద్దరు నాయకులకు అడుగుతున్నాను. 1 second. ఆర్ విద్యాసాగరరావు గారు అండ్ భూదాటి రాధాకృష్ణ గారు. నేను ఈ రోజు ప్రశాంతంగా వచ్చాను. మీ నాయకుల వాదనలు విన్నాము. ప్రజలందరికీ ఏమవుతుందో అర్థమవుతుంది అన్న విధంగా వచ్చాను. మీరు ఈ రోజు ఈ విధంగా పోరుకు దిగితే సమయం వృధా అవుతుంది. ప్రజలకే one second మీ వాదన వినిపించండి. దాని తర్వాత ఇక తర్వాత ముఖ్యమంత్రి గారు చేసిన వాదనలో ఏమైనా ఒక లాజిక్ ఉన్నదా? అసలు అది తెలిసే మాట్లాడుతున్నా, తెలియకుండా మాట్లాడుతున్నా. ఉదాహరణకి శ్రీశైలం ప్రాజెక్టు 2 ప్రాంతాలకి పంచుతాం అంటాడు. అసలు ఏమన్నా ఈ దేశంలో అనేకమైన ప్రాజెక్టులు ఒక రాష్ట్రానికంటే ఎక్కువ రాష్ట్రాలకు నీళ్ళు ఇస్తున్నాయి. దానికి ఒక కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేస్తారు. అది తెలిసి మాట్లాడకుండా 2 ప్రాంతాలకు పంచుతామా అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే మన పరువు ఎక్కడ పోతుంది? ఇట్లాంటి చాలా సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. తద్వారా దీన్ని విడదీయటం కష్టం అంటాడు. రేపొద్దున మహారాష్ట్రలో కానీ కర్ణాటక కానీ మన పైన ఉన్నటువంటి కృష్ణా బేసిన్లో రాజకీయ కారణాల చేత ఇంకో 2 రాష్ట్రాలుగా చేస్తారండి. నువ్వు అడ్డుపడతావు వెళ్ళి మాకు నీళ్లు కష్టం అవుతుందని. అంటే మనిషికి అసలు అవగాహన లేకుంటే కనీసం అడగాల ఇంజనీర్స్ని. కన్క్లూడ్ అంటే నేను అనటం ఏంటంటే ఇలాంటి అసందర్భంగా అవాంఛనీయ వ్యాఖ్యలు చేసి 1 గంట సేపు వృధా చేసి కొత్తగా చెప్పిన విషయం ఆయన ఏమీ లేదు. శ్రీకృష్ణ కమిటీలో ఏం చెప్పారో దాన్నే ఇంకో రకంగా చెప్పి అదేదో భూదాటి రాధాకృష్ణ గారు వివరణ ఇవ్వండి. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీని వేశారు. శ్రీకృష్ణ కమిటీ సింగిల్ ఒపీనియన్ చెప్పలేదు. ఒక్క ఒపీనియన్ మొత్తం విచారించి ఇది చెయ్యండి అని సింగిల్ ఒపీనియన్ చెప్పలా. శ్రీకృష్ణ కమిటీ కూడా వాళ్ళ దోచిన 6 అభిప్రాయాలు చెప్పి 6 విధాలు చెప్పి మీరు ఏదో ఒకటి డిసైడ్ చేయండి అన్నారు. అల్టిమేట్ గా ఏమని అర్థం? ఈ 6 ఏదో ఒకటి నిర్ణయం చేయండి అంటే మళ్ళీ విశ్లేషణ, మళ్ళీ చర్చలు, మళ్ళీ ఒపీనియన్ కనుక్కునే సబ్జెక్ట్ ఓపెన్ చేశారు అక్కడ. సో శ్రీకృష్ణ కమిటీ కూడా సింగిల్ ఒపీనియన్ ఇవ్వలేదు. అలాగే డిఫరెంట్ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకులందరూ కూడా వాళ్ళ డిఫరెంట్ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం అభిప్రాయాలు రిప్రజెంట్ చేశారే కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం ఎప్పుడు ఇవ్వలేదు. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి కోర్ కమిటీలో ప్రజెంటేషన్లో ఏమి చెప్పాడనేది ఎవరు విద్యాసాగరరావు గారు పక్కన కూర్చొని విన్నారా? లేక మీడియాలో వచ్చి దాని మీద కరెక్ట్గా బేస్ అయ్యి చెప్పగలరా? ఇవన్నీ ఈ ఊహాగానాలు ఊహాజనితమైనటువంటి సబ్జెక్టులతో మాట్లాడి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టి మనకేమి కావాలో అది సాధించుకుందామనే పద్ధతి ఇక మీదటైనా ఈ రాజకీయ ఏ ప్రాంతానికి సరే ఆ ప్రాంత రాజకీయ నాయకులు కానీ ఈ ప్రాంత రాజకీయాలు వదిలిపెట్టాలి. నిష్పక్షపాతంగా పద్ధతిగా ఒక నిజాయితీతో రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం హైకమాండ్ కుదరాలి. ఈరోజు హైకమాండ్ ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డందుకు సిడబ్ల్యూసీ హైయెస్ట్ డెసిషన్ అథారిటీ. మరి సిడబ్ల్యూసీకి పెడతారు చాలా సముచితమైనటువంటి అభిప్రాయం. దానికి అభినందించాలి. ఈ నిర్ణయం ఎట్లా వచ్చింది? మీరు చేసిన ఉద్యమాలు, మీరు చేసిన రిప్రజెంటేషన్స్, అనేక మంది అనేక రకాలుగా ఇచ్చినటువంటి అభిప్రాయాలు, వీటన్నింటినీ బేరీ చేసి ఈరోజు కోర్ కమిటీ సిడబ్ల్యూసీలో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాను, ఒక ఒపీనియన్కి వచ్చింది. బికాస్ ఆఫ్ యువర్ అజిటేషన్స్. అందువల్ల యూ షుడ్ అప్రిషియేట్ ది హైకమాండ్. దట్ ఇస్ మై ఒపీనియన్. శ్రీకృష్ణ కమిషన్ ను కూడా ఈ రోజు బ్లేమ్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ అవకాశవాదానికి ఇది పరాకాష్ట. ఎందుకంటున్నానంటే శ్రీకృష్ణ కమిషన్ ని రాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారానికి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించండి అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అడగలేదు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అనేక పరిష్కారాలు చూపించమన్నారు. సబ్మిషన్ వీరయ్య గారు, ఒబిటా డిక్టా అంటారు, అది అంతిమ తీర్పు కాదు. ఆయన ఏంటలా ఆయన సూచనలు ఇచ్చాడు. సూచనలు ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన మేరకే ఇచ్చాడు. ఎగ్జాక్ట్ వాళ్ళు అనేక సూచనలు ఇమ్మని వాళ్ళు అడిగారు, ఆయన అనేక సూచనలు ఇచ్చారు. వాళ్ళు ఒక సూచన చేయమని అడిగి ఉంటే ఒక సూచనే చెప్పేవాడు ఆయన. అందుకని శ్రీకృష్ణ కమిషన్ ను కూడా బ్లేమ్ చేయడం అంటే ఇది బాధ్యత. అందుకని ఈ రోజు ఇప్పటికీ కూడా
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మేము చర్చిస్తామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత కొన్ని గంటలు కూడా గడవలేదండి. ఇంకా 2-3 సార్లు కోర్ కమిటీ చర్చించాల్సి వస్తుంది. ఆ తర్వాతనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనే పాట మళ్ళా మొదలైంది. అంటే ఇంకా ఎన్నిసార్లు కోర్ కమిటీ చర్చిస్తారు? ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్ని నెలల తర్వాత పెడతారు? దానికి ఏమన్నా ముహూర్తం ఉన్నదా లేదా? లేకపోతే అసెంబ్లీ ఎన్నికల దాకా ఈ ముహూర్తాలను అట్లా వాయిదా వేస్తూ పోతారా? అసలు మీ రోడ్ మ్యాప్ అసెంబ్లీ ఎన్నికల రోడ్ మ్యాపా? దాని సంగతి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మీ వాదన వినిపించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్న సంకేతం ఇచ్చినప్పుడు మీరు ఎవరిని అడిగిచ్చినారు? మీరు కోర్ కమిటీగా లేకపోతే ఎవరిని అడిగినారు? ఏది లేకుండా మీరు ఇచ్చేసినారు. దానిపైననే మళ్ళీ విశ్వాసఘాతుకాన్ని కంటిన్యూ చేస్తూ 2009లో కూడా మళ్ళీ అధికారంలోకి మీరు వచ్చినారు. ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా సేకరిస్తారో ఆత్మహత్యలతో తమ అభిప్రాయం చెప్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు. ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినారు. అంతేకాకుండా ఈ భారతదేశంలో రెఫరెండం కానీ ప్లెబ్సైట్ కానీ రికాల్ వ్యవస్థ లేనప్పుడు ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఎన్నికల ద్వారా తీసుకుంటారు. 2004 ఎన్నికల్లో ఇటు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఒప్పుకున్నారంటే తెలంగాణ ఇచ్చిన అభ్యంతరం లేదని ఆంధ్ర ప్రాంత ప్రజలు అన్నట్టే కదా. వాళ్ళ అభిప్రాయం స్పష్టంగా తీసుకున్న తర్వాత కేవలం కొంతమంది కోసం అసలు సెంటర్ UPA1 UPA2 ఈనాడు వాటి ఉనికి ఉన్నదంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతే పునాదని అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎన్నో పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చినాయి. దాన్ని మీరు బచాయించుకోవడానికి తెలంగాణ సమస్యను రగల్చడానికి చిరిగిన విస్తరలా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నారు. ముగ్గురు 3 ప్రాంతాలకు సంబంధించిన నాయకులు విడిపోయిన తర్వాత వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చే నైతికత ఎక్కడ ఉంది? అసలు అధ్యక్ష పాలన తప్ప ఈ రాష్ట్రంలో మరొకటి లేనేలేదు. ఫైన్. ముఖ్యమంత్రి గారికి నైతికత ఎట్లా ఉంటుంది? ఒక ప్రాంతానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత రేపు ప్రజలకు ఎక్కడ నమ్మకం ఉంటుంది? కాబట్టి ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితిని కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ప్రజాద్రోహంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. వెంటనే కేంద్రం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేయాల్సిందే. ఫైన్. సి వీ హ్యావ్ అనదర్ 7 minutes టు గో. విద్యాసాగర్ రావు గారు, ఐ విల్ గివ్ యూ 1.5 minute అందరికి ఇస్తాను. నా విశ్లేషణలో ఒక మంచి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ అలాగని బిల్లు పార్లమెంట్కి తీసుకెళ్ళండి. అక్కడ నెగ్గుతుందా లేదా, అక్కడ ఎలాంటి తీర్పు ఉంది? ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైన స్థానం పార్లమెంట్. సో ఆ విధంగా చేస్తే బాగుంటుందంటూ నేను ఒక విశ్లేషణ ఇచ్చాను. మీ విశ్లేషణ వినిపించండి. ఈ సమస్యకి ఏ విధంగా పరిష్కారం వెతకమంటారు ఆ విధంగా మీరు వాదన వినిపించండి. విల్ టేక్ 4 parties rounds. ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు చెప్పినట్టుగా ఈ సమస్య అనేది ఆల్మోస్ట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ క్రిస్టల్ క్లియర్ అండి. తెలంగాణ వాళ్ళు కింది నుంచి పైదాకా అందరూ కూడా ప్రత్యేక తెలంగాణ కోరుతున్నారు. ఈ తెలంగాణ ప్రత్యేకంగా కోరటం వల్ల ఇవ్వటం వల్ల ఏమవుతుంది మాకు అనేది అదే కాంగ్రెస్ తర్జనమనం చేస్తుంది తప్ప ఈ ఇటు సీమాంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణలో కానీ వాళ్ళ ప్రజల అభిష్టాన్ని నెరవేర్చాలి అనే దృక్పథం సెకండరీ. వాళ్ళకి ఎంతకాలం ఏంటంటే మాకు రాజకీయంగా బలపడతావా, 2014లో ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అనేది. అందుకని ఆ పద్ధతిలోనే ఇప్పుడు ఒక నిర్ణయం జరిగిందని అనుకుంటున్నాను కోర్ కమిటీలో. దాన్ని ఏంటంటే ఇమీడియట్గా డిసైడ్ చేయడానికి మళ్ళీ వెనక ముందు అంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వడమే ఇష్టం లేకపోతే ఇంత డ్రామా చెప్పవలసిన అవసరమే లేదు. అదే మేము సెకండ్ SRC అని అనేవాళ్ళు, ఇంకొకటి అనేవాళ్ళు, లేకపోతే ఈ సమస్యను ఇట్లా నెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. అందుచేత ఇప్పుడు అయినా సరే ఇంకా ఆలస్యం చేయకుండా మీరు CWCని చేస్తారా, UPA కమిటీతో సంప్రదిస్తారా, ఏం చేసినా తొందరగా చేసేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ ఎవ్వడూ నమ్మడు. పార్లమెంట్ కి వదిలేసండి, మళ్ళీ బిల్లు పాస్ అయిందని ముడి పెడతారు ఎందుకు? పార్లమెంట్ పెట్టిన తర్వాత మరి పాస్ కాకపోతే ప్రజానాయకులు 542 కలిసి రావాలి. అందుకే అప్పుడే విశ్వాసం కలుగుతుంది ప్రజలకు. ఎందుకంటే ఎంత విశ్వాసం పోయిందంటే కాంగ్రెస్ మీద, వీళ్ళ వైఖరి మీద రోజు చేస్తున్న డ్రామా. వీరయ్య గారు, రాష్ట్రంలో ఇప్పటికే ఇటు తెలంగాణ నుంచి అటు సీమాంధ్ర ప్రాంతం నుంచి ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్ణయాలు తోడ్పడతా ఉన్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు పెరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా తాత్సారం చేయకూడదు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కూడా కుంటుపడిపోతూ ఉంది. ప్రజా సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు కూడా పక్కకు పోతా ఉన్నాయి. ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగనీయకుండా ఈ సమస్యకి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉన్నది. తక్షణం కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను ఎట్లా పరిష్కరించదలుచుకున్నదో తాత్సారం చేయకుండా బహిరంగంగా ప్రకటించాలి. అది సోనియా గాంధీ ప్రకటిస్తుందా, హోమ్ మినిస్టర్ ప్రకటిస్తాడా, స్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే, విద్యాసాగర్ రావు గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే
కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తెలుసు ఆర్టికల్ 3 ప్రకారంగా ప్రత్యేక తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టయితే తప్పకుండా ఇది పాస్ అవుతుందనేది తెలుసు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంది, అందుకోసమే అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారు లోక్సభలోనే ప్రకటించడం జరిగింది, రాజ్యసభలో మా నాయకులు ప్రకటించినారు, మీరు బిల్లు ప్రవేశపెడితే మేము మద్దతు ఇస్తామని. ఇంత మంచి సమీకరణ ఎప్పుడు జరగలేదు. మేము 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు 2000లో, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ ఇచ్చినప్పుడు కూడా ఇంత మంచి సమీకరణ లేదు. Take my counter question. పార్టీగా చెప్తున్నాము, విద్యాసాగర్ గారు, take my counter question. మీరు బిల్లు చంద్రబాబు నాయుడు దెబ్బకి రివర్స్ అయ్యారు మీరు. విద్యాసాగర్ గారు, సిహెచ్ విద్యాసాగర్ గారు, టేక్ మై కౌంటర్ క్వశ్చన్. సి ఈ రోజు వాళ్ళు కోర్ కమిటీ మళ్ళీ మీట్ అయ్యి ఆహార భద్రత బిల్లుపై చర్చించడానికి సిద్ధమయ్యారు. రేపు ఒకవేళ ఆహార భద్రత తెలంగాణ బిల్లు పార్లమెంట్కి తీసుకెళ్తే ఆహార భద్రతతో పాటు తెలంగాణకు మీరు అనుకూలం అంటూ చెప్తారా, లేకపోతే మళ్ళీ అది గందరగోళం సృష్టించి 100% పార్లమెంట్ ప్రత్యేక ముగించిన తర్వాత బోరి మిస్త్రీ సర్దుకొని అనుకూలమని ఎన్నికలకు వెళ్తారా? చెప్పడమే కాదు. స్పష్టం చేయండి అది. లేదు, మేము ఖచ్చితంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తాం. మద్దతు ఇవ్వడమే కాకుండా బిల్లు పాస్ అయ్యే విధంగా మిగతా అభ్యర్థులను కోరుకుంటాం. ఇది సింపుల్ మెజారిటీతో పాస్ అయ్యేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రకారంగా బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం. క్షణాల్లో ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన బిల్లు పాస్ అవుతుంది. ఇంత మంచి సమీకరణ ఉంది. కావాలని పార్లమెంట్ అభిప్రాయానికి వ్యతిరేకంగానే పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఫైన్, ఓకే అయ్యా. మూడు ప్రధాన పార్టీల వాదనలు విన్నారు. బూదటి రాధాకృష్ణ గారు ఏ విధంగా ఈ సమస్యను గట్టెక్కించనున్నారు? ఇప్పుడు ఎట్లా ఉందంటే, పార్లమెంటు పెడితే ఏ ఇంపార్టెంట్ సమస్యను కూడా చర్చించడానికి అసలు పార్లమెంటుని జరపనీయడమే లేదు. పార్లమెంటుని వాయిదాలు వేసుకుంటూ మీరు కూడా సహకరించారు. క్రియేట్ చేస్తారు కానీ మీరు కూడా సహకరించారు. కుంభకోణము, 2G స్పెక్ట్రమ్ కుంభకోణాల గురించి చెప్తున్నాం, స్పష్టంగా ఉన్నాం కానీ మంచి మాటలు చెప్తే వదలలేదు అక్కడ. ఒప్పుకోకుండా పోడియంతో సహా చుట్టుముట్టి మొత్తం పార్లమెంటే జరగనేయడం లేదు. ఇక సరే ఈ రోజు లక్షల కోట్ల కుంభకోణాలు బయట పెడితే ప్రధానమంత్రి జవాబు చెప్పాలనకపోతే ఏమంటాం మేము? సిల్లీ సమస్యలు తీసుకొచ్చి మొత్తం పార్లమెంటే జరగనీయకుండా చేసేటటువంటి వీళ్ళు పార్లమెంటు జరిగితే పాస్ అవద్ది, మేము సపోర్ట్ చేస్తాం అనడంలో విశ్వాసం ఎక్కడ ఉన్నదండి? ఎవరిని విశ్వసించాలి? ఎవరిని విశ్వసించి పార్లమెంట్ లో బిల్లు పెట్టి చూస్తే విశ్వాసం తెలుస్తుంది. అసలు మామూలుగా ఇది ఆహార భద్రత బిల్లుకే సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, పేద ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరమైన ఆహార భద్రత బిల్లుకే ఇవ్వలేదు మద్దతు. ఇటువంటి ఇష్యూలకి ఇస్తారని నమ్మకం ఏంటి? కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా చూసి అసలు అనుమానాలు వచ్చినందువల్లే ఇది ఒక నిర్ణయానికి రావడానికి కోర్ కమిటీ, సిడబ్ల్యూసి ఇవన్నీ కూడా తీసుకోపోవడం జరుగుతుంది. సో ఒకటి ఇంతకాలం కూడా ఇవన్నీ రాధాకృష్ణ గారు, కోర్ కమిటీ నుంచి మళ్ళీ కేబినెట్ తీసుకెళ్తారు, కేబినెట్ పార్లమెంట్ తీసుకెళ్తారా? ఇదే నా ప్రక్రియ, స్పష్టం చేయండి. దట్ ఇస్ ద ప్రొసీజర్. కోర్ కమిటీలో చర్చించడం, తదుపరి నిర్ణయం మళ్ళీ కోర్ కమిటీ నిర్ణయాన్ని సిడబ్ల్యూసీలో పెట్టడం, సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడం, సిడబ్ల్యూసీ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా దాన్ని కేబినెట్ తీసుకోవడం, కేబినెట్ తర్వాత ప్రెసిడెంట్ పంపడం, ఆ తర్వాత పార్లమెంట్. ఇస్ ద ప్రొసీజర్. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎంటర్డ్ 2004లో ఏ ప్రొసీజర్ అడాప్ట్ చేస్తున్నారు? 2004 కంటే వితౌట్ డిస్కషన్. విద్యాసాగర్ గారు, గతంలో తప్పులు చేశాం, ఫైన్. ఆ తప్పులు సరిదిద్దుకునే విధంగా కనబడుతుంది. నిజంగా తప్పులు సరిదిద్దుకుంటారా? మీరు వాదించినంత సేపు నేను విన్నాను. లెట్ మీ కన్క్లూడ్. మీరు వాదించినంత సేపు నేను విన్నాను. లెట్ మీ కన్క్లూడ్. కోర్ కమిటీకి తీసుకెళ్లారు. ప్రక్రియలో కోర్ కమిటీ నుంచి సిడబ్ల్యూసీకి తీసుకెళ్తా అంటున్నారు. సిడబ్ల్యూసీ నుంచి కేబినెట్ కి తీసుకెళ్ళాలి. కేబినెట్ తర్వాత ప్రెసిడెంట్ తీసుకెళ్ళాలి. ప్రెసిడెంట్ తర్వాత పార్లమెంట్ రావాలి. పార్లమెంట్ లో బిల్లు నెగ్గాలి. ఇదంతా సమయంతో కూడుకున్న పని. It's a wonderful, have a wonderful weekend, and I'll see you soon. Raman will join you tomorrow.